హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఆంధ్ర స్టైల్ చిట్టి చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక పెద్ద కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని ఈ శనగపిండి మొత్తం ఈ బియ్య పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ బియ్య పిండి తీసుకున్నానండి. మీరు మరపట్టించుకున్న బియ్య పిండి వాడితే చెక్కలు ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలా కలుపుకున్న బియ్య పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మనం బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళు తీసుకోవాలి. ఈ నీటిలోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్నాం కరివేపాకు వేసుకుని వీటన్నిటిని వాటర్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా మీరు వెన్నైనా వేసుకోవచ్చు. ఈ నెయ్యిని బాగా కరిగించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకేసారి వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉండలనేవి లేకుండా ఈ వాటర్ మొత్తం ఈ బియ్య పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ పిండిని బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఈ పిండికి 10 నిమిషాల పాటే రెస్ట్ ఇచ్చాం కాబట్టి చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ కొద్దిగా అప్లై చేసుకుంటే చెయ్యి కాలకుండా ఉంటుంది. ఇలా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అంతకుమించి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. దీనిపైన ఒక తడి క్లాత్ కప్పుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది పొడిబారకుండా చెక్కలు క్రిస్పీగా వస్తాయి విడిపోకుండా. ఇప్పుడు మనకు కావాల్సిన మొత్తంలో కొద్దిగా పిండి తీసుకొని పొడవుగా షేప్ చేసుకోవాలి. ఇలా పొడవుగా షేప్ చేసుకోవడం వల్ల మనం నైఫ్తో కట్ చేసుకునేటప్పుడు చెక్కలు అనేవి ఒకే సీక్వెన్స్లో వస్తాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా. ఇప్పుడు బటర్ పేపర్ కానీ నార్మల్ ఏదన్నా ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవుగా షేప్ చేసుకున్న పిండి ముద్దని ఈ షీట్ పైన పెట్టి క్రాస్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నైఫ్ తోటి. ఇలా కట్ చేసుకున్న పిండి ముద్దల్ని ఒక షీట్ పైన పెట్టుకొని దానిపైన మరొక షీట్ పెట్టి గ్లాస్ కానీ చిన్న గిన్నె కానీ తీసుకొని సర్కిల్ షేప్లో ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాదు అలానే పలుచగా కాదండి. ఇలా చూపిస్తున్న విధంగా మీడియం థిక్నెస్గా చెక్కల్ని ఒత్తుకోవాలి. ఇలా కానీ అతుక్కోకుండా వచ్చాయంటే విడివిడిగా మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇలా చేసుకున్న చెక్కల్ని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు చూపించిన ప్రాసెస్ పూరీ ప్లేస్ లేని వాళ్ళకి ఇన్ కేస్ మీ దగ్గర పూరీ ప్లేస్ ఉంటే 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుని ఒక పిండి ముద్దని మధ్యలో పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా చెక్కల్ని ఒత్తుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ మరీ మందంగా కాదు అలానే పలుచుగా కాదు ఇలా మీడియం థిక్నెస్ ఉండే విధంగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న చెక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్న విధంగా డ్రాప్ చేసుకోవాలి. అంతేగాని అన్నిటినీ ఒకేసారి గ్రూప్ వైజ్గా వేసుకోకూడదండి. ఒకదాని మీద ఒకటి పడి చెక్కలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా నిదానంగా 2 వైపులా గరిటెతో తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చెక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సెకండ్ బ్యాచ్ వేసే ముందు దీంట్లో ఏమన్నా రా పార్టికల్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసుకుని ఆయిల్ని కొంచెం వేడి చేసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి. వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ క్రిస్పీ అండ్ టేస్టీ కరకరలాడే చిట్టి చెక్కలు మనకి రెడీ అయిపోతాయి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి చిట్టి చెక్కలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.